దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తుంటున్నాను. లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, కాపుదల, భద్రత ఆయన రాకడ వరకు మీకు సదా తోడేయుడును గాక. మీ పిల్లా పాపలను దేవదేవుడు దీవించును గాక. మీ రెక్కల కష్టార్జితమును దేవదేవుడు దీవించును గాక. మీకు శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, ఆధ్యాత్మిక చింతల నుండి దేవుడు మీకు విడుదల కలిగించును గాక. మీ ప్రతి ఆర్థిక ఇబ్బందులు, ప్రతి సమస్యలు, అప్పులు జప్పులు ప్రభువు తీర్చును గాక. మీ శత్రువులను మీకు మిత్రులుగా మార్చి పగవారిని వెనకాల గొట్టుల తవ్వి గుంట నక్కల నుండి దేవుడు మీకు విడుదల కలిగించును గాక. కుటుంబంలో ఎవరికి రక్షణ లేదో మీ కుటుంబ సభ్యులందరికీ, కన్నవారికి, అయిన వారికి దేవదేవుడు తన రక్షణ భాగ్యాన్ని ప్రసాదించును గాక. ప్రభు రాకడ దినాలలో ఉన్నాం. ఆయన రాకడకు ఎత్తబడే గుంపులో మనము చేర్చబడుదుము గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. ఒక్కసారి మీ ప్రక్క వారికి వందనాలు చెప్పండి. ఇష్టంగా చెప్పారు, ఇష్టం అన్నారు. ప్రేమతో, సంతోషంతో ఒకరికి ఒకరు శుభవందనాలు చెప్పుకుని బైబిల్ బోధిస్తుంది. మనము దైవ బిడ్డలం. దేవుని ప్రార్థన చేయలేదు, ప్రార్థన మీరెంటున్నట్టండి. మరి లివర్ కూడా తేడాగా ఉందంటండి, హాస్పిటల్లో ఉందంటే సంఘం అందరూ ప్రార్థన చేయండి. పాఠం గారు మనం ప్రార్థన చేయమన్నారు. ఈ వరకు అయితే దేవుళ్ళలోనే ఉందండి. మళ్ళీ ఓ పూజలు 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 ఈ వరకు చర్చిలోకి వచ్చింది. చర్చిలో కూడా ఏమి ఇచ్చింది అప్పుడు. అది కానీ మళ్ళీ పూజలు, దేవుడు ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేయండి. సంఘం దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, అది బాధల్లో విడుదల కలిగించెను అని వాక్యం బోధిస్తుంది. అటువంటి జీవము కలిగిన వాక్యం మనందరి జీవితాల్లో మనం బ్రతికింప చేయాలని, మన బాధల్లో నుండి మనకు విడుదల కలిగించాలని, విడుదల, స్వస్థత, దీవెన, ఆరోగ్యము ప్రభు ప్రసాదించాలని ఇప్పుడు చూద్దాం. దేవుని వాక్యం కొరకు ప్రయాసపడదాం. ఆమేన్. బైబిల్ గ్రంథములో నుండి లూకా సువార్త 5వ అధ్యాయము చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, గాని మాకేమియు దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. రాత్రంతయు మేము ప్రయాసపడితిమి. దేవుని యొక్క వాక్యం వారు చెప్తున్న మాటది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త చేస్తున్న నాటి దినాలలో సముద్రం దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు రాత్రి వేటకి వెళ్ళిన ఆ జాలములు రాత్రంతా వారు
చేపల కోసం వేటాడతారు. తెల్లవారుజామున ఒడ్డుకు వస్తారు. ఎందుకంటే చేప పగల కన్నా రాత్రి కొంచెం ఈజీగా దొరుకుతాయి, వలలో చిక్కబడతాయి. కనుక అటువంటి చేపల అనుభవం కలిగిన జాలరులు వారి జీవిత దినాల్లో ఇప్పుడు కాదు, ఏనాటి నుండో వారు చేపలు పట్టే అనుభవం వారికి ఉంది. ఎంతో అనుభవజ్ఞులు చేపలు పట్టడంలో. ఎక్కడ ఎన్ని చేపలు ఉంటాయో, ఏ చేప ఉంటుందో వారికి తెలుసు. కొత్తగా ఏమి వారు చేపలు పట్టడానికి దిగల. ఎంతో అనుభవం కలిగిన వారు చెబుతున్న మాట ఏమిటంటే, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ చేపలు మాత్రము పడలేదు అని వారు సాక్ష్యం ఇస్తున్నారు. చూడండి, అక్కడ జరిగిన విధానం ఏమిటంటే, వారు ఒడ్డుకు వచ్చారు. అక్కడ 2 దోణులు కనపడుతున్నాయి. ఈ 2 దోణుల్లో వారు కూడా చేపలను, వలలను దులుపుకుని తమ వలలను కడుగుకుంటున్న సమయంలో అక్కడ ఉన్న సీమోను అనే ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. నాయనా, ఒక్కసారి నీ దోణెను నన్ను ఎక్కించిన లోనికి పోనీయి అన్నాడు. వెంటనే ఆ సీమోను, ఊరుకోవయ్యా, పని పడలేదండి, రాత్రి అంతా నిద్ర లేకుండా వచ్చాను, ఇవాళ దోణిలో కూర్చుంటావా, నేను లోనకి అలా తీసుకెళ్ళాలా అని అతగాడు సిరాకు పడలేదు. నిజంగా నేను అంటున్నాను, వెళ్ళిన వాడు ఆనందంతో రాలా, ఉస్సూరుమంట వచ్చాడు, బాధతోనే వచ్చాడు. అటువంటి వ్యక్తిని నాయనా నీ దోణిలో కూర్చుంటాను కదా, లోనికి నన్ను గెంటు అంటే అతనికి ఎలా ఉంటుందో తెలుసు, సిరాకుగా ఉంటుంది. అయినా సరే సీమోను అలా అనలేదు. కానీ తాను రాత్రంతా ప్రయాసపడిన ఒక చేప కూడా దొరకకపోయినా సరే సిరాకుగా ఉండాలి, కానీ ప్రభువారు మాట విని నాకు కుదరదు, నేను చెయ్యలేను అనలేదు. కానీ యేసుక్రీస్తు వారు కూర్చోమని తన దోణెను కాస్త సముద్రంలో లోతుకి నడిపించాడు వారికి. అయితే అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ఆ సముద్రం వారిన ప్రజలతో ఆయన వాక్యాన్ని బోధించాడు. దేవుని యొక్క వాక్యం బోధించడానికి సీమోను తన దోణెను ప్రభుకి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఉన్నవి 2 ఉన్నాయి, కానీ దేవుడు ఎందుకో సీమోనుని పిలిచాడు. ఉన్నవి 2 దోణులైనా ఒక దోణిని మాత్రం సీమోనుకి దేవుడు ఉపయోగించుకున్నాడు. బహుశా ఈ లోపల ఎంతో మంది ఉండగా దేవుడు నిన్నే ఎందుకు పిలిచాడో తెలియదు. ఆ సీమోనుని ఎందుకు పిలిచాడో అది దేవుని సంకల్పం. ఈరోజు దేవుడు నిన్ను నీ ప్రక్కన ఉన్న వారిని, నీ ఇంటి ప్రక్కన ఉన్న వారిని పిలవలేదు, కానీ నా యేసుక్రీస్తు వారిని నేను పిలిచాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకో దేవుడికి నువ్వు నచ్చావు, ఎందుకో దేవుడు నీ కుటుంబం నచ్చింది, ఎందుకో దేవుడు తన చిత్తాన్ని నీ పట్ల జరిగించాలనుకున్నాడు. సీమోనికి దేవుడు ఎలా ఆఫర్ ఇచ్చాడో ఈరోజు దేవుడు నీకు కూడా అటువంటి ఆఫర్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, అందుబాటు ఇచ్చాడు. నువ్వు సిరాకపడి నువ్వుంటే నువ్వు ప్రతిఫలం పొందలేవు. అలాగని నువ్వు గొప్ప ఆనందంతో ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, గొప్పగా ఉన్నావు, ఏదో సంపాదించేసుకున్నావు అని కాదు. కానీ ఆ సీమోనుకి
ప్రయాసపడిన ఏమీ దొరకక ఉసూరుమంటూ ఉన్నాడు, నిరుత్సాహంతో ఉన్నాడు, కొంచెం దుఃఖంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, ప్రయాస వ్యర్థమైపోయిన స్థితిలో ఉన్నాడు. అయినా దేవుడు సీమోనుని పిలిచాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో కూడా ఏదో సంతోషం ఉన్నామని కాదు, నీ జీవితంలో అటువంటి దుఃఖం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు. నువ్వు ప్రయాసపడినా నీ ప్రయాసానికి తగిన ప్రతిఫలం నీ బ్రతుకులో నువ్వు పొందకపోవచ్చు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందలేకపోవచ్చు. ఈరోజు నువ్వు నిరుత్సాహంతో ఉన్నావేమో, నిట్టూర్పుతో ఉన్నావేమో, దుఃఖముతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, నెమ్మది లేదనుకుంటున్నావేమో. ఒకవేళ నా యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి జ్ఞాపకం చేసుకోవాలనుకున్న దేవుడు ఈరోజు సీమోనుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా నిన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు పిలిస్తే నువ్వు రావాలి. సీమోను వచ్చాడు. అన్ని బాధల్లో కూడా, అంత దుఃఖంలో కూడా, ప్రయాస వ్యర్థమైపోయినా, ఎంతో వేదనతో ఉన్నా దేవుడు పిలిచాడు. అతగాడు తనతో పాటు తన ధోనిను క్రీస్తుకి అప్పగించుకున్నాడు. ఈ రోజున క్రైస్తవ బిడ్డ, నీ జీవితం ప్రభువుకి అప్పగించుకోవడం అనుకుంటున్నావా? దేవునికి అప్పగించుకోవాలని ఆలోచన ఉందా? మనసు బాగోలేదండి, ఆరోగ్యం బాగోలేదండి, కుటుంబంలో బాగోలేదండి, మనసు ఏమాత్రం అనిపించలేదండి, అందుకునేనండి. ఇలాంటి వ్యర్థమైన మాటలు చెప్పే విశ్వాసులు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అలా కేటగిరీలో నువ్వు ఉన్నావంటే నీ జీవితంలో ఆశీర్వాదం పొందలేదు. ఏదో నువ్వు గొప్పగా సంతోషం ఉన్నావు కాదు, నువ్వు సంతోషం ఉన్నా లేకపోయినా, నీకు ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా, నువ్వు కష్టంలో ఉన్నా సంతోషంగా ఉన్నా, నీ కుటుంబంలో సమస్య ఉన్నా సమస్య లేకపోయినా, ప్రభు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. నీవును నీ ఇంటి వారును యెహోవాను సేవించడానికి ప్రభువుకి అప్పగించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు అలాగా? భక్తి అంటే అర్థం తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఆనాడు సీమోనికి ఏం తెలుసా అండి? చదువా సంధ్య ఏం తెలుసు? ప్రభు గురించి ఏం తెలుసు? వాక్యం గురించి ఏం తెలుసు? ఏమీ తెలియకపోయినా తాను తన ధోని ప్రభుకి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటున్నాను, నీ కష్టాన్ని ప్రభుకి అప్పగించు, నిన్ను నువ్వే ప్రభుకి అప్పగించుకో. దేవుడు నిన్ను పిలిచాడు, పిలిచిన వాడు గొప్పవాడు. ఆయన పిలిచినప్పుడు వ్యతిరేకమైన సమాధానం చెప్పుకో, ఏదో అనవసరమైన మాటలు చెప్పుకో, ఏదో కళ్ళబుల మాటలు చెప్పుకో. ప్రభు పిలిస్తే ప్రభుకు లోబడు, ఆయనకు అంగీకారమగు. ఒకవేళ అనొచ్చు, అతను చెప్పే మాట ఊరుకవే, రాత్రి ఎంత కష్టపడ్డా, చిరాకు ఉంది, ఇంటికి వెళ్ళిపోవాలి, మనసు బాగోలేదు, పోయి పడుకోవాలి అని అనొచ్చు. కానీ అతగాడు అలాగ అనలా. రాత్రంతా పడుకోకుండా, నిద్రపోకుండా, చేపలు పడుతూ 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 వలలు వేసి 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 దేవి 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 నీరసం వచ్చేసింది. నిద్ర లేదు, నిద్ర లేదు, చాలా, అందులో చేపలు కూడా లేవు, ఇంకా బాధ. అయినా సరే దేవుని మాటకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుని పిల్లారా, ప్రభుకి ఎవరు లోబడుతున్నారు? రాత్రంతా మేము ప్రయాసపడితిమి. హల్లెలూయా. ఏమంటారండి? రాత్రంతా ప్రయాస, పడుకోలేదు, ప్రయాసపడ్డాడు. తెల్లారిన ఫలితమేమీ లేదు. క్రైస్తవ సంఘమా, నీ జీవితంలో నువ్వు ప్రయాసపడుతున్నావు కానీ ఫలితము లేని స్థితిలో ఉంటే నీకు సంతోషం ఎక్కడుంటుంది? ఆనందం ఎక్కడుంటుంది? ఉంటుందని నేను అన్ను. నువ్వు అనుకున్నది జరగలేనప్పుడు, నువ్వు అనుకున్నది నెరవేరలేనప్పుడు నువ్వు ఆనందం ఉంటుంది నేను చెప్పను. అయినా దేవునికి లోబడి ఉండడానికి ప్రయత్నం చేయి. దేవుని మాటకు లోబడు, దేవుని చిత్తానికి లోబడు. కార్యాలు జరిగితేనేనా, అద్భుతాలు జరిగితే నమ్ముతావా? మేలు పొందితేనే గుడికి వస్తావా? లేకపోతే రావా?
ఆరోగ్యం బాగుంటేనే గుడికి వస్తావా? ఆరోగ్యం బాగుంటే గుడికి రావా? అలాంటి తాత్కాలికమైన భక్తులు చేసే విశ్వాసిగా ఉండకు. దేవుని స్థిరమైన విశ్వాసిగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. సీమోను దేవునికి అప్పగించుకున్నాడు, తనను అప్పగించుకున్నాడు, తన ధోనిను అప్పగించుకున్నప్పుడు నా యేసుక్రీస్తు వారు అందులో కూర్చున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిల్లరా, ఇప్పుడు ప్రయాసపడినా అందులో ఆశీర్వాదం లేదు, కానీ నా యేసుక్రీస్తు వారు ఇప్పుడు ధోనిలో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందులో కూర్చున్నారండి? నా ప్రభుని కూర్చోవడానికి తన ధోనిని ఉపయోగించిన సీమోనును చూడండి. నా ప్రభుని కూర్చోవడానికి ధోనిని ఉపయోగించిన సీమోను జీవితం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నీ జీవితంలో నా ప్రభుని కూర్చోబెట్టుకోగలుగుతున్నావా? నా ప్రభుకి చోటు ఇస్తున్నావా? నీ బ్రతుకులో నా క్రీస్తుకు నువ్వు చోటు ఇవ్వకపోతే నీ జీవితంలో ఎప్పటికీ నీ ఆశీర్వాదం పొందలేవు. నా ప్రభు సన్నిధిలో ఉండకపోతే, నా ప్రభు మాటలు నీలో లేకపోతే, నా ప్రభుకి నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే, నీ కుటుంబంలో అవకాశం ఇవ్వకపోతే నువ్వు సరి అయిన దీవులు నువ్వు పొందలేవు. నువ్వు పడ్డ ప్రయాస వ్యర్థమే అనుకున్నప్పటికీ నీ బ్రతుకు కూడా వ్యర్థంగానే మారిపోతుంది. దేవుని పిల్లల, సీమోను ఇప్పుడు తన బాధ, తన వేదన ఇప్పుడు ప్రక్కన పెట్టి నా ప్రభు చెబుతున్న మాటల మీద మనసు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ధోనిను నడిపిస్తూ ఉన్నాడు, జనులు వింటూ ఉన్నారు, పడవ వెళుతూ ఉంది, నా ప్రభు అందులో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు సీమోను ఈ రీతిగా పాడుకుంటున్నాడు. అదుగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. నా నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రీతిగా పాడుకుంటూ సీమోను తన నావం నడిపిస్తున్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, జనులు వింటున్నారు. ఆమేన్. యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటిస్తున్నంత సేపు ఆ ధోనిలో నిజంగా అలాగే కూర్చుండిపోయాడు. ప్రభు త్వరగా ముగించేనైనా, రాత్రి అంతా నిద్ర పోయి త్వరగా పడుకోవాలి అంటాం కానీ ప్రభు టిఫిన్ కూడా చేయలేదు, ఈ నీళ్ళు కూడా తాగలేదు, నైనా ఇంత సమయం అయింది, రోజులు కూడా లేకుండా ఉన్నాను, త్వరగా పంపించే, త్వరగా ముగించే, ఇలాంటి మాటలు కానీ ఏమి సీమోను చెప్పడం లేదు. కానీ ప్రభు వారి మీదే మనసు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. తన రాత్రి అంతా పడుకోలేదు, నిద్ర శక్తి ఏమైందో తెలియదు. ఇప్పుడు టీ లేదు, టిఫిన్ లేదు, భోజన సంగతి కూడా మర్చిపోయాడు. ప్రభు మాటల మీద దృష్టి పెట్టాడు. దేవునికి స్తోత్రం. అదండి భక్తి అంటే. సీమోను అంతకుముందు విశ్వాసం కాదు, అప్పుడే ప్రభు అతన్ని పరిచయం చేసుకున్నాడు, అప్పుడే తనతో మాట్లాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటున్నాను, క్రైస్తవ బిడ్డ, నీ జీవితాల్లో ప్రభు మాట నిజంగా మనస్తృప్తిగా వింటున్నప్పుడు నీ సమస్య ఏంటో నీకే అర్థం కాదు, మర్చిపోతావు. నీ ఒంట్లో ఓపిక లేదని సంగతి మర్చిపోతావు, నీకు ఆరోగ్యం బాగోలేని సంగతి మర్చిపోతావు, నీ కుటుంబ పరిస్థితి కష్టాలన్నీ మర్చిపోతావు, నీ బిడ్డలో బాగోలేదా, వాళ్ళకి బాగోలేదా, ఏళ్ళకి బాగోలేదా, నీకు అసలు ఒంట్లో ఓపిక లేదా, అవన్నీ ప్రక్కన పెట్టేస్తావు. ఎందుకు తెలుసా? దేవుని మీద మనసు పెట్టినప్పుడు ఈ లోకములన్నీ కూడా మరచి, దేవుని స్తోత్రం, ఏంటండి, లోకములన్నీ మరచి క్రీస్తు మీద మనసు పెట్టడం అంటే అది. అటువంటి అనుభవం ఈరోజు ఒక విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేరట మనము చేస్తున్నాను. అయిపోయింది, వారిని పంపించేశారు, ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. మరి యేసుక్రీస్తు వారు అతని ప్రయాసంగా మరి ధోనించాడే లేదా? చెప్పండి. సువార్త చేయడానికి అవకాశం ఇచ్చాడే లేదా? ఇచ్చాడు. అయితే సీమోను యొక్క కష్టాన్ని, సీమోను యొక్క ప్రయాసను దేవుడు జ్ఞాపకము
చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, దేవుని బిడ్డ, నీ ప్రయాస దేవుడు చూడాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసిన, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా రండి అన్నాడా, నా యొద్దకు రండి. ఇప్పుడు ప్రయాసతో ఉన్న సీమోను ఎక్కడున్నాడు తెలుసా? యేసయ్య వద్ద ఉన్నాడు. తన పడ్డ ప్రయాస వ్యర్థమైన నా యేసు కొరకు ప్రయాస పడతానని యేసు కొరకు ప్రయాసపడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డని అంటున్నాను, లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడ్డావో నీ ప్రయాస వ్యర్థమైపోవచ్చు, చెప్పలేదు. సంపాదించు కష్టపడ్డావు, రాత్రనక పదనక తినొద్దనక ఎంతో ప్రయాసపడ్డావు. ఒక్కసారి నీ ప్రయాస వ్యర్థమైపోయిందంటే అయితే ఉండొచ్చు, నీ కాదన్నా. కానీ నా యేసయ్య కొరకు పడ్డ ప్రయాస మాత్రము వ్యర్థము. నీవు నా యేసు కొరకు ఏ ప్రయాస పడ్డావో నాకు తెలీదు. నువ్వు బంధువుల కొరకు కష్టపడా. చాలా ఒక ఆవిడంటుంది, పాస్టర్ గారు నా బిడ్డల కొరకు ఎంత ప్రయాసపడ్డండి, కడుపు కట్టుకున్నాను పాస్టర్ గారు, తినాలన్నది కూడా తింటాం అనేసి నా బిడ్డలే తినాలనుకున్నాను, నా బిడ్డలకి ఏం చూసుకున్నాను. పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా నేనేనాడు కొత్త బట్ట కట్టుకోలేదండి, నా బిడ్డలకే కొన్నాను. ఇంత ప్రయాసపడితే వాళ్ళు నన్ను ఈయన పొల్ల కంటే తీసి పడేసేదండి అని ఏడుస్తుంది తల్లి. అంటే తన బిడ్డలకు పడ్డ ప్రయాస ఏమైందట? వ్యర్థమైపోయింది. అలాంటి చెట్టు కూడా ఎంతమంది ఉన్నారు. నా భర్త వరకు ప్రయాసపడ్డాను, నా భర్త తీసి పడేసాడండి. నా భార్య వరకు ప్రయాసపడ్డాను, నా భార్య ఈనుపుల కింద పక్కన ఆడేసిందండి. నా అక్కల వరకు ప్రయాసపడ్డాను, ఏళ్ళ వరకు పడ్డాను, ఆళ్ళ వరకు, ఏళ్ళ వరకు, వాటి వరకు, వీటి వరకు ఎన్నో చెప్పొచ్చు. నువ్వు నేను అంటున్నాను, లోకంలో ఎవరి కోసం ప్రయాసపడ్డానా? నీ ప్రయాస వ్యర్థమే పోవచ్చేమో కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు మాత్రం ప్రయాసపడితే అది ఎప్పటికీ వ్యర్థము కాదు. దేవుడు కానివ్వడు అంటున్నాడు, నీ కష్టానికి నీ ప్రయాసం తగిన ప్రతిఫలము నేను ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన ఇదిగో నీ కష్టానికి తగిన జీతము నా యొద్ద ఉన్నది. నువ్వు ఎంత కష్టపడ్డావు నాకు తెలియదు. నా కొరకు, నా మందిరం రావడం కొరకు, నా వాక్యం వినడం కొరకు, నా అసలు మోకరించి ప్రార్థన చేయడం కొరకు నువ్వు ఎంత ప్రయాసపడ్డావో తెలియదు. కానీ నీ ప్రయాసకు తగ్గ జీతము నా దగ్గర ఉంది. ఈరోజు దేవుడు ఇచ్చే జీతం నీ ప్రయాసం బట్టి ఇస్తాడు తప్ప నువ్వు ప్రయాసపడకుండా జీతం ఇస్తాడు అనుకోకు. నువ్వు ప్రయాసపడకుండా ప్రతిఫలం వస్తుంది నువ్వు ఇప్పుడు ఊహించుకో. నీ ప్రయాసం తగిన ప్రతిఫలమే దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మరి నీ ప్రయాస లోకంలో పడ్డ ప్రయాస ఎక్కువగా కనిపించింది కానీ నా ప్రభు కోసం పడిన ప్రయాస ఏమి అంతగా అనిపించట్లా. నువ్వు అనవసరమైన ప్రయాసలు పడుతున్నావు, వ్యర్థమైన ప్రయాసలు పడుతున్నావు. ఏమండి, వెంటనే తృణప్రాయంగా పక్కన లాగేసే వరకు ప్రయాసపడుతున్నావు. అల్పకాల పాపభోగాల కొరకు ప్రయాసపడుతున్నావు. నా యేసు కొరకు పడ్డ ప్రయాస ఏమి పెద్దగా అనిపించట్లా, పెద్దగా ఏం కనిపించట్లా. ఏదేమైనా ఈ లోకంలో లేచినంత మొదలు పడుకునే వరకు ఎంత ప్రయాసపడుతున్నామో నిజమే కాదమ్మా, ప్రయాసపడుతూనే ఉన్నారు. ఇదంతా అల్పకాలం అని తెలుసు, శాశ్వతము కాదని కూడా తెలుసు. అయినా మన ప్రయాసం ఏమవుతుంది తెలుసా? వ్యర్థమైపోతూనే ఉంది, వ్యర్థమైపోతూనే ఉంది. ఈరోజున క్రైస్తవ సంఘం మన ప్రయాస వ్యర్థమే కదా. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, మా ఊరే. చూడండి, చీప్ రెట్టుని రేట్ శాటెక్ని వచ్చేసింది. పొద్దున్నే రోడ్డు గీకి 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 ఎత్తేసింది. ఏంటి రోడ్ని ఎందుకు? మట్టి కోసం ఎత్తేసి తెచ్చేసి నానబెట్టేసి మెత్తేసి. ఒకసారి మాకు పుట్టగిట్లు ఉన్నాయి కొనుక్కున్నప్పుడు, సరిహద్దులు పూర్వకాలం పుట్టగిట్లు కదా. ఇక తెల్లారకుండా వచ్చేసి పుట్టగిట్లు ఏంటది అట్లకి పొడిసేసి పుట్టగిట్లు అంటే ఏమట్టేది? తాటి మట్టి.
తెచ్చేసాను, మొత్తం పట్టి వెళ్ళిపోయింది. ఎన్నోసార్లు ఏంటి అలా తవ్వేస్తున్నా అన్నా సరే ఇది కాదు, మొత్తం ప్రయాసపడిందని తన జీవితంలో నాకు తెలిసిన బట్టి ప్రయాసపడుతూనే ఉంది. అక్కడక్కడ మట్టి తెచ్చి మొత్తం మెత్తింది. ఒక రోజున మనోడు ఇల్లు పడగొట్టేసాడు, అంత కలిగితోగా ఒక ట్రక్ కూడా అవ్వలేదు, ఇంత పాడేశాడు. ఏమైపోయింది తన ప్రయాస? ఒక ట్రక్కులు అంతకాలం ప్రయాసపడే రోడ్డు గొరిచెట్టు తుడిచి ఎత్తి నానబెట్టి మెత్తిన ఎంత మెత్తిందో పాపం, అంత ఒక్కసారి తొక్కుపోయింది. ఈ రోజు నేను అంటున్నాను, మన ప్రయాస కూడా ఒకేసారి దుష్టుమని అయిపోతున్నాం. జాగ్రత్త. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నాం, ఎన్నో సంవత్సరాలుగా ప్రయాసపడుతూనే ఉన్నాం. ప్రయాస అంతా ఒక్క క్షణంలో మాయమైపోవచ్చు. జాగ్రత్త. కానీ అది లోక సంబంధమైన ప్రయాసే. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయంలో మాత్రం ఎప్పటికీ అది వ్యర్థము కాదు. ఈరోజు ఒక విశ్వాసగా నీ ప్రయాసం దేనికి పడుతున్నావో ఆలోచన చేసుకుని ప్రయాసపడు. వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడితే నేను ఎవరు రక్షించలేరు. కానీ వ్యర్థం కాని దాని కొరకు ప్రయాసపడితే ప్రభు కోసం ఎప్పటికీ అది నిలిచి ఉంటుంది. ఆమేన్. నా ప్రభు వారు ఆ సీమోని యొక్క ప్రయాసను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అతని సంతృప్తిపరచాలి. అతను వ్యాధంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, రాత్రంతా కష్టపడ్డాడు. కానీ అతని ప్రయాసకి తగిన ప్రతిఫలం ఇవ్వాలి. ఇప్పుడు నాతో ఇంతసేపు కూర్చున్నాడు, నా దగ్గరే ఉన్నాడు, నా మాటే వింటున్నాడు, ఇతను ఎలాగైనా ఆనందం పరచాలి అనుకున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. అతను ఆశ తీర్చాలనుకున్నాడు యేసయ్య. ఆశ తీర్చే దేవుడు. ఈరోజు క్రైస్తవ సంఘమా, గుడిలో కూర్చున్నారే మీరు, మీ ఇళ్ళకాడ మీకు పనులు లేవా? చెప్పండి, పనులు లేవా? బోల్డ్ పనులు ఉన్నాయి, చక్కబెట్టుకుని చేసుకుని బోల్డ్ ఉన్నాయి. ఊసుకోక గుడిలో కూర్చున్నారా? దేవుడు మీ ప్రయాస చూడాలనే కదా, దేవుని కరుణా కటాక్షాలు పొందాలనే కదా, దైవ దీవెన పొందాలనే కదా, దేవుడు దృష్టించాలనే కదా, దేవుడు మీ హృదయవాంఛ తీర్చి ఆనందం మీకు కలిగించాలనే కదా, దేవుడు నా దేన స్థితిని ఒక్కసారి చూసి నన్ను జ్ఞాపకం చేసుకోవాలనే కదా గుడిలో కూర్చున్నారు. అది జ్ఞానం కలిగిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఆమేన్. మీరందరూ జ్ఞానం కలిగిన విశ్వాసులు. ఆమేన్. నమ్మితే స్తోత్రం చెప్పండి, నమ్మితే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చప్పట్లు చప్పగానే ఉన్నాయి. సరే, ఏదైనా మంచిది. దేవుడు ఆ సీమోను యొక్క ప్రయాసం జ్ఞాపకం చేసుకున్న దేవుడు అంటున్నాడు సీమోనుతో, నాయనా కాస్త ఇంతవరకు నడిపించావు, ఇంకాస్త లోతుకి దోణిని నడిపించు అన్నాడు. అప్పుడు అంటాడు సీమోను, నాయన రాత్రి ఇక్కడ కాదు నాయన, ఇంకా లోతుకి వెళ్ళావు, దేవేవు, కానీ చేపలు ఏమీ పడలేదు. ఊరికమైనాడు, ఇంటికి వెళ్ళిపోదాం అనలేదు. కానీ సీమోను అంటున్నాడు, ప్రభువా నీ మాట చొప్పున, ఏమంటాడండి? చూడండి, 5వ వచనం, అయినను నీ మాట చొప్పున. ఎవరి మాటది? నీ మాట. ఎవరో మాట కాదు నాయన, నీ మాట చొప్పున నేను చేస్తాను, వలలో వేస్తాను నాయన. ఇక్కడ పెద్ద లోతు ఉండదని నాకు తెలుసు, ఇక్కడ రాళ్ళు రప్పలు ఉంటాయని నాకు తెలుసు, ఇక్కడ పెద్ద చేపలు వాళ్ళకి రావని సంగతి కూడా నాకు తెలుసు. ఇంత పోతే నేను మురుగు లోతేమో తప్ప అంతగానే ఎక్కువ ఉండదు. అయినా ఇక్కడ చేపలు ఉండవని నా ఆలోచన. అయినా సరే నీ మాట చొప్పున నేను వల వేస్తాను. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఎవరి మాట చొప్పున నువ్వు బ్రతుకుతున్నావో నాకు తెలియదు, ఎవరి మాట వింటున్నావో నాకు తెలియదు, ఎవరి మాట ప్రకారం బ్రతుకుతున్నావో, ఎవరి మాట ప్రకారం జీవిస్తున్నావో నాకు తెలియదు. కానీ వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట గొప్పది. ఏనాడైనా
నువ్వు అందరి మాటలు విన్నావు కానీ నా యేసయ్య మాట వింటలేదేమో. ఆయన మాట జీవము కలిగిన మాట నీకు తెలుసు, ఆయన మాట సత్యము కలిగినదని కూడా తెలుసు, కానీ ఆయన మాట మాత్రం వినాం. అబద్ధకులు చెప్పే మాట విన్నాం, ఆ చెప్పేదన్నీ అనవసర కబుర్లని తెలుసున్న వాళ్ళ మాట వింటాం. అన్ని అలా అబద్ధాలు ఆడతారని తెలుసు, వాళ్ళ మాట వింటాం. వాళ్ళ మాట నిజం కాదండి అంటాం, ఒక పక్కన వాళ్ళ మాట వింటూనే ఉంటాం. అయిపో అన్ని డబ్బా కబుర్లు అండి అంటాం, అయినా వాళ్ళ మాటే వింటున్నాం. తెలుసు వాళ్ళ మాట నిజం కాదని తెలుసు, కానీ వాళ్ళ మాటే వింటాం మనం. ఒక్కసారి ఏనాడైనా జీవము కలిగిన దేవుని మాట వినడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అంటున్నాను సంఘమా, నువ్వు ఎవరో మాట ప్రకారం జీవిస్తే నువ్వు బోర్లా పడిపోవచ్చు, కానీ నా యేసయ్య మాట వింటే నువ్వు ఎప్పటికీ నిలబడతావు. దేవునికి స్తోత్రం. ఆయన పడగొట్టేసేవాడు కాదు, నిలబెట్టేవాడు. ఆయన మాట వింటే నువ్వు బ్రతుకుతావు, ఆయన మాట వింటే నువ్వు నిలబడతావు, ఆయన మాట వింటే నీ బ్రతుకుని నీ కుటుంబాన్ని కడతాడు ఆయన. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచు నే బ్రతికెదను ప్రభు. హల్లెలూయా. ఒక్క మాట చాలు, ఆయన మాట. ఆ మాట వింటే నువ్వు బ్రతుకుతావు, ఆయన మాట వింటే చాలు, నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. సీమన్ అంటున్నాడు, ప్రభువా నీ మాట చొప్పున అంటున్నాడు. ఏమంటాడండి? నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను. ఆయన నా ఆలోచన వేరు, నా తలంపులు వేరు, అవి పక్కనే రాస్తున్నాను. ఆయన ఇప్పుడు నీ మాట చొప్పున నేను చేస్తానండి. సీమను చెప్పడం జరిగింది. ఒక రోజున ప్రభు యేసుక్రీస్తు వారు కానా అనే ఊరు వచ్చాడు పెళ్లికి. మనకు తెలుసు పెళ్లికి ఏమైపోయిందట, ద్రాక్షారసం అయిపోయింది. పాపం సహజంగా ద్రాక్షారసం అవ్వకూడదు, అయ్యిందంటే సిగ్గు అవమానం. మన పెళ్లికి వచ్చిన వాళ్ళకి సగం మందికి భోజనాలు అయిపోయినాయి అనుకోండి, మిగిలిన ఏమంటారు? ఆ పెట్టండి 100 మంది పిలిచారు 50 మందికి పెట్టండి అంటే నిష్ఠూరం వేస్తారు. కానీ అతగాడు ఎంతో ప్రయత్నం చేశాడు, తమిళ విపుణి చేసిన సరిపోలా, తమిళ విపుణి చేసిన సరిపోలేదు, అక్కడికి ఆ మధ్యలో నీళ్ళు కలిపేసి పోసేసిన సరిపోలా. ఈలోగా యేసు ప్రభు వారు ఆ బంధువులకి చుట్టం పిలిచారు, యేసయ్యని పెళ్లికి వచ్చాడు. వాళ్ళు వచ్చారు, మరియమ్మ గారు కూడా వచ్చారు. ఈలోగా ఆ పెళ్లి విందు యొక్క యజమానుడు రాలేదు, కానీ మరియమ్మే వచ్చి, ప్రభువా విందులో ద్రాక్షారసం అయిపోయింది ప్రభువా, నువ్వే చూడాలి, నువ్వే చెయ్యాలి, ఏం చేస్తావో చెయ్యి నాయనా అని యేసుక్రీస్తు అని రిక్వెస్ట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. సహజంగా ఎవరు అడగాలి? ఇంటికెళ్ళ పెళ్లికి పిలిచినోడు అడగాలి. ఎవరు అడుగుతున్నారు? మరియమ్మ అడుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో మన దగ్గర లక్షణాలు ఎలా ఉంటుంది తెలుసా? కష్టం ఒకటి ఉంటే వాళ్ళు అడగరు, వాళ్ళ తరపున మనమే ఎక్కువ తెగ బాధేసుకుంటాం. వాళ్ళు మాత్రం నోరు తెలిసి మాత్రం వేసేయ అనరు, వాళ్ళు అనరు, మనం మాత్రం బాధేసుకుంటాం. అదో ప్రయాసం మందికి. వాళ్ళకి ఇష్టం ఉన్నది అంటే వాళ్ళకి అష్టం లేదు కదండి, వాళ్ళకి బాగోలేదు కదా, వాళ్ళకి ఇది లేదు కదా, వాళ్ళకి ఇది లేదు కదా. ఒక రోజున ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదు. బాగోకపోతే అందరూ చెప్పారు సంఘంలో, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు చేసాం 4 వారాలు 5 వారాలు చేస్తూనే ఉన్నాం. దేవుడు ఎలాగైతే స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. ఈయన గారు ఏమంటున్నారు సార్, నేను ఆరోగ్యం బాగుంటే ఎక్కడికి నడుచుకుంటా
ఈ గుడికి వస్తాను, వచ్చి గుండె కొట్టించుకుంటాను అనుకున్నాడు. ఇప్పుడు నయమైంది. ఏమైంది? వెళ్ళాడు. భగవంతుడా, నా మొర విన్నాం, ఇదిగో నా వెంట్రుకలు నీకు అర్పిస్తుందని చెప్పి గుండు కొట్టించుకుని ఎంత గొప్ప దేవుడో అంటున్నాడు. ఇప్పుడు మీరు చేసింది ఏమైనా ఉపకారం ఉందా? మాట్లాడదే బాగుంటుంది చాలంటే ఉపకారం ఉన్నా లేకపోయినా అంటే దేవుని నామం ఏమవ్వలేదు, మహిమ అంటే మనం బాధపడమే తప్ప అవసరం వాళ్ళు మాత్రం ముందుకి రాదు. వచ్చింది కొన్ని సందర్భాల్లో బాధ. అప్పుడు అంటాడు దేవుడు, ఆయన అటువంటి వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. నేను చేసిన దేవుడు నమ్ముకుని రక్షణ పొంది గుడికి రాని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయొచ్చా? అలా తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? గుడికి రావాలని తెలుసు, గుడికి రాట్లా, మరి వాళ్ళ కోసం మనం ఏమైనా ప్రార్థన చేయాలి? దీవించిన ఆయన ఆశీర్వదించు అంటే వాళ్ళు ఏమన్నారు? గుడికి వెళ్ళకపోయినా నేను చల్లగా ఉన్నాను, ప్రార్థన చేయకపోయినా నేను చల్లగా ఉన్నాను, నాకే లోటు అనుకుంటూ కూర్చుంటారు తప్ప గుడికి రావట్లేదు అనుకోండి, మరి అలాంటి కోసం మనం ఏం ప్రార్థన చేయాలి? ఏం చేయాలి సార్? ఒకటి, నాయన సరైన మారు మనసు దయచే అన్నారు తప్ప జీవించు అనే పదాలు మాత్రం మనం వాడకూడదు. అప్పుడు సరైన మారు మనసి అన్ననుకోండి, దేవుడు చెడు దొంగట్టి పర్రపర్రలా పచ్చి కూర్చోబెడతాడు. దేవుని స్తోత్రం. ఇది ఏమని ప్రార్థన చేస్తాం? సరైన మారు మనసేనయ్యో, జీవించు, చల్లగా చూసే, కాసే, కాపాడే. ఇదే ప్రార్థన. మనకి ఇంత ప్రార్థన పక్కనాడేయండి దయచేసి. ఎవరి కోసం ఏం ప్రార్థన చేయాలో అదే చేయాలి, దేనికోసం చేయాలో దానికోసమే చేయాలి తప్ప అనవసరమైన ప్రార్థనలు చేయకండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మరియమ్మ రిక్వెస్ట్ చేస్తుంది ఏమని? ప్రభువా చూడు నాయన, ద్రాక్షరసం అయిపోయింది, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? సాయం చెయ్యి, కృప చూపించు, ఆదరించు, నాయన లోటు తీర్చు. ఏం చెప్తుంది ప్రభు? అమ్మా నువ్వు అడిగావు, నేను చేస్తున్నాను అన్నాడా? అమ్మా నాతో అనగా గోరు మూసేసినట్టే, అది రా అబ్బాయి నేను మీ అమ్మ రా అందా. అనలేదు, అలా అనలేదు. అంటే కూడా దేవుడు అవకాశం ఇలా, నాతో నీకేమి పని అనగానే వెళ్ళిపోయింది. అసలు అడగవలసిన అడగడం మానేసాడు కదా. అసలు మానేసి పసులు వచ్చి అడిగినట్టుగా అడుగుతుంది ఆవిడ. జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో ఇలాంటి తెలుగుపనులు ఎప్పుడు చేయకండి. ఎవరికైనా కష్టం ఉంటే వాళ్ళే వచ్చి ప్రార్థన చేయాలి. ఎవరు బాధలు ఉన్నారు వాళ్ళే మనస్ఫూర్తిగా యేసయ్యా ప్రభువా అని వాళ్ళ నోరు తెరవాలి. నోరు తెరిస్తే దేవుడు వింటానంటున్నాడు దేవుడు. కానీ యేసయ్య కూడా మన పెళ్లిలోకి వచ్చాడు కనుక, ఏంటంటే యేసయ్య కూడా ఆ పెళ్లిలోకి వచ్చాడు కనుక దేవుడు అంటున్నాడు పనివారిని రమ్మని ఈ బాణల నీళ్లతో నింపేయండి అన్నాడు. వచ్చారు పనులు, నీళ్లు తెచ్చారు, బావులొచ్చి బాణల్లో నింపేశారు. దేవుడు ఇంకా పట్టుకెళ్ళి పోసేయండి అన్నాడు. ఆయన మాట చొప్పున, ఏంటండి ఆయన మాట చొప్పున వారు నీళ్లతో నింపిరి. ఆయన మాట చొప్పున పట్టుకెళ్ళి ద్రాక్షారసముగా పోసేసారంటే దేవుని స్తోత్రం. అద్భుతం ఏంటంటే దేవుని పిల్లలు వాళ్ళు ముందు తాగిన ద్రాక్షారసం కంటే యేసయ్య మార్చిన ద్రాక్షారసం ఎలా ఉందట? మధురం. ఆమేన్. ముందు తాగింది పొల్ల పొల్లగా ఉంది, పులుసుపోయినట్టుగా ఉంది. కానీ యేసయ్య చేసిన ద్రాక్షారసం మత్తుగా లేదు, పుల్లగా లేదు, మధురముగా ఉంది. అది నా ప్రభువు చేసే అద్భుతం. నీ జీవితంలో కూడా అటువంటి మధురమైన అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు సీమోని విషయంలో కూడా దేవుడు అలాగే చేయాలనుకున్నాడు. నాయన పోనీ అన్నాడు, పోనిచ్చాడు. మరి వలవే అన్నప్పుడు
నీ మాట చొప్పున వేస్తాను ప్రభు అని చెప్పి వల అలాగే వేసాడంతే. దేవుని స్తోత్రం. వల వేశాడు, కానీ వల లాగుతున్నప్పుడట వల రావట్లేదు. ఈయన రాయి కట్టేసిందేమో వల రాగలేదు అనుకున్నాడు. చూస్తే అందులో చేపలు కొట్టుకుంటున్నాయి. దేవుని స్తోత్రం. ఎవరిని గెలగల తెగ కొట్టేస్తున్న చేపలు. వల లాగుతుంటే రాట్ల బైబిల్లోకి వల పిగిలిపోవడానికైనా సిద్ధంగా ఉంది, కానీ వల మాత్రము లాగలేకపోతున్నారు. వెంటనే ప్రక్కనున్న దూరులకి కౌరంపి వాళ్ళని కూడా రమ్మని నీటిలోకి దిగి వాళ్ళ వలలు కూడా వేసి మొత్తం చేపలను ఎలాగైతే లాగినప్పుడు బైబిల్లో ఉంది ధోనిలు నిండిపోయింది. దేవుని స్తోత్రం. ఏమైపోయినది? నిండిపోయింది. వెంటనే సీమోను అద్భుతం చూడగలిగాడు. ఒకవేళ రాత్రి అంతా వాడి ప్రయాసం ఏం చేయండి, కొన్ని చేపలు వచ్చినాయేమో, ఒక బుట్టడో 2 బుట్టలు వచ్చినాయేమో, కానీ ప్రభు మాట విన్నాడు. ధోనిని నిండేలాగా చేపలను చూడగలిగాడు. హల్లెలూయా. అతను పడ్డ ప్రయాస కంటే దేవుని కోసం కొద్దిగా ప్రయాసపడ్డాడు, ప్రతిఫలాన్ని చూశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ ప్రయాస దేవుడు చూడాలనుకుంటున్నాడు. రాత్రంతా పడ్డ ప్రయాస కంటే దేవుని కోసం కొద్ది పడ్డ ప్రయాస అతని జీవితానికి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, అద్భుతాన్ని కలిగించింది. ఈరోజు సీమోను పట్ల చేసిన కార్యాలు నా యేసుక్రీస్తు వారు నీ పట్ల కూడా చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దేవుడు ఆజ్ఞాపించాడు, వల వే అన్నాడు, ఆజ్ఞాపించాడు. దేవుని మాటలు లోబడ్డాడు కనుకనే కార్యాలు చూడగలిగాడు. ఒకవేళ చేసి ఉండకపోతే ఇంత అద్భుత కార్యాన్ని అతను చూసేవాడు కాదు. కనుక క్రైస్తవ సంఘమా, నీ జీవితంలో కూడా దేవుని మాట విను, ఆయన ఆజ్ఞలు పాటించు, ఆయన మాటకు లోబడు, ఆయన చిత్తానికి లోబడు, ఆయన చెప్పింది చేస్తే దేవుడు ఘనమైన కార్యాలు, ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రపంచాల్లో ఎంతో మంది పొందుతున్నారు అద్భుతాలు. నువ్వెందుకు పొందలేకపోతున్నావు? వాళ్ళ మాట విన్నారు, పొందారు. నువ్వు కూడా మాట వింటూ నువ్వు కూడా పొందుతావు. నీ స్థితిని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ గదులను మారుస్తాడు. ఎవరికి నీకు ఆరోగ్యం లేదా ఆరోగ్యం ఇస్తాడు, రుణాల తీరుస్తాడు, సమస్యల తొలగిస్తాడు, వారెక్కువైపోయిందా తప్పిస్తాడు, బిడ్డల విషయం మార్పు లేదా దేవుడు కార్యం చేస్తాడు. నీ జీవితం నీ ఆశను భంగం పరిచేవాడు కాదు. నీ ఆశ నెరవేర్చి నీ ఆనందపరచడానికి ఇష్టపడే దేవుడు. అటువంటి దేవదేవుడు ఈరోజు నీ మధ్య ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీతో ఉన్నవాడు కడ వరకు ఉండువాడు. ఆయన ద్వారా మేలు పొందడానికి సిద్ధపడు. అట్టి కృప దేవదేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. మహోన్నతుడమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. సీమోను రాత్రంతా ప్రయాసపడ్డాము, రాలేదు ప్రతిఫలం. ఎన్నో దారులు వెతికాను, రహదారులలో వెతికాను, పడతాయని ఒక్క శాప కూడా పడలేదు. నా అనుభవం అంతా కూర్చిపెట్టేశాను, ఒక్క శాప కూడా పడలేదు. నిద్ర నిప్పులు మానేసాను, ఎన్నో తిరిగిట్లు పడ్డాను, అని శాప పడలేదు. కానీ నీ మాట చొప్పు నేను వేస్తాను, నువ్వు ఆజ్ఞాపించావు నేను వేస్తాను అన్నాడు. వేశాడు, అద్భుతం చూశాడు. నాయన మా జీవితాల్లో కూడా నీ మాట వింటూ మా బ్రతుకులు ఎన్నో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాం. నీ మాట వినువారంగా మమ్మల్ని స్థిరపరచమని, నీ రాకడకు సిద్ధపాటు కలిగించే వారిని స్థిరపరచి, దీవించి, ఆశీర్వదించి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. లేచి నిలబడండి.
ఈ సముఖ ముందు నిలబడి ఉన్నాం. నువ్వు మమ్మల్ని చూస్తున్నా. మా ఆశలు నీకు తెలుసు, మా కష్టం తెలుసు, మా ప్రయాస తెలుసు, మా బాధలు తెలుసు, మా హృదయవాంఛ నీకు తెలుసు నాయన. తెలుసున్న దేవుడు నీ గుడిలో ఉన్నాం. నీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నాం నాయన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. వచ్చిన భక్తులను దీవులతో ఆశీర్వాదాలతో వారి గృహాలకు పంపించి వారి హృదయవాంఛ తీర్చి తృప్తిపరిచి ఆనంద సంతోషాలు వారి జీవితంలో కలిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను. సంఘాన్ని, సేవను, ఈ పరిచర్యను ప్రభువా మీరు ఆశీర్వదించమని తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యలేదు ఎడతెగని కృప మెండైన దీవెన ప్రతి వారికి మీరు దయచేయండి. ఈరోజు ఎవరైతే రాలేకపోయారో వారందరితో మాట్లాడి దర్శించమని తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యలేదు వారికి దయచేయండి. ఈ రాత్రి దినాలలో ఉన్న ఎత్తబడి విశ్వాసము, పరిశుద్ధత, భక్తి మీరు మాకు అందించమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ అల్పకాల పాప భోగాలకు ఎంత ప్రయాసపడుతున్నామో అది వ్యర్థమైపోవచ్చు ఒక్కొక్క రోజున. కానీ నీ కొరకు పడ్డ ప్రయాసాలు ఎప్పటికీ వ్యర్థం కాదు అంటున్నావు. స్థిరులుగా మమ్మల్ని నిలవబెట్టి దీవించి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాను. ఈ పరిసరి అంతటి దీవించండి. అలాగే నీ భక్తులైన వారికి కానుకలు ఇచ్చారు, దశమ భాగం కానుకలు ఇచ్చారు, తిని ఆహారంలో పిడికిళ్ళు తెచ్చారు. నీ గుడికి తేపడిన ప్రతి కానుక నీ జీవ గ్రంథములు రాసి నూరంతల ప్రతిఫలం, నూరంత దీవెనలు, ఆశీర్వాదములు వారికి అనుగ్రహించడం నేను ప్రార్థన చేస్తున్నాను. 30 గంటలుగా, 60 గంటలుగా, 100 గంటలుగా వారి జీవితం ఫలింపదయచేయండి. మేము పడ్డ ప్రయాస, మేము సంపాదించిన కష్టార్జితం ఎందరైనా తినవచ్చు, ఎవరైనా తినవచ్చు. వారి బంధువులే కావచ్చు, చుట్టాలే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారి ద్వారా ప్రతిఫలం వస్తుందో లేదో మాకు తెలియదు, కానీ నీకు పెట్టిన ప్రతి రూపాయి ప్రతిఫలం ఇస్తానంటున్నా, దీవుని దయచేస్తానంటున్నా. ఎవరైతే తెచ్చారో ఇచ్చారో వారికి ప్రతిఫలం అందించమని, వారి యొక్క లోటుపాట్లు తీర్చి సంతృప్తిపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను. సమస్తం నీ హస్తాలకి నేను అప్పగించుకుంటూ మా ప్రభువు రక్షకుడు నేను యేసు క్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి లేచి నిలబడండి. ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. నిలబడండి, నుంచండి అందరూ. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మీ ప్రార్థన దేవుడు విన్నాడు నమ్ముతూ 2 హస్తాల పైకి చప్పట్లు కొడుతుంది, చప్పట్లు కొడుతుంది, చప్పట్లు కొడుతుంది. సంతోషానికి ఒక సెలవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన తండ్రి అయిన ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపా కాపుదల, కరుణా భద్రతలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవదేవుని ఆశీర్వాదములు, మెండైన ఆశీస్సులు కూడి వచ్చిన మనకును, సర్వలోక భక్తులకును, మన కుటుంబ సభ్యులందరికీ ప్రభు రాకడ వరకును సదాకాలము తోడేండి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు మహారాజుకే
అందరికీ వందనాలు.